श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళాజ్ఞానంలోనికి సుస్వాగతం. ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఉత్తర స్థానానికి అధిదేవత కుబేరుడు. ఆ కుబేర చిత్రాన్ని ఉత్తరముఖంగా పెట్టి ఓం వైశ్రవణాయ నమః, ఓం బ్రాంబుదాయ నమః, ఓం కుబేరాయ నమః అనుకుంటూ త్రిమధురము నైవేద్యంగా సమర్పించి ఆ మధురాన్ని మనం స్వీకరిస్తూ ఆ మధురం ఎలా ఉందో మన జీవితమంతా మధురంగా ఉంది అనుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. కుబేర అనుగ్రహముతో కుబేర నిధి నవనిధులకు అధిపతి ఆయన. ఆ నిధి నుండి మరకత నిధి, మకర నిధి, నవనిధి ఇవన్నీ మన ఇంటికి తరలించే శక్తి కలవాడు ఆ కుబేరుడు. ఆ వెంకటేశ్వరుడికే ధనాన్ని అందించినవాడు. కాబట్టి మనం ఉత్తర గోడకి కుబేర చిత్రాన్ని అలంకరించి పూజించాలి. ఆ చిత్రాన్ని చిత్రించేటప్పుడు కూడా ఇలాంటి త్రిమధుర నైవేద్యంతో బ్రహ్మీ ముహూర్తములో ఆ ముహూర్త సమయాన ఓం వైశ్రవణాయ నమః, కుబేరాయ నమః, ఓం బ్రాంబుదాయ నమః. నేను చిత్రిస్తున్న ఈ చిత్రాన్ని నా 72,000 నాడుల నుండి ప్రసరిస్తున్న శక్తి తరంగాలను ఆ కుబేర చిత్రములో పొందుపరచాలి. ఆ కుబేర అనుగ్రహము తప్పకుండా కలిగి తీరాలి. ఈ చిత్రం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట కనకదార పంట కురవాలి అని ప్రార్థిస్తూ అందరి శ్రేయస్సుకై ఈ దేవతా చిత్ర మూర్తులను చిత్రిస్తూ వస్తున్నాను. పూర్వజన్మ సుకృత భాగ్యంతో మీకందరికీ ఆ ముద్రలను వారం వారం ఆ తల్లి వరంగా అందిస్తున్నాను. ఈ సహస్రార చక్రములో మన తలరాత అన్న సీడి నుదుటి రాత, ఆ బ్రహ్మ రాత అదృష్ట లిఖితమై అదృష్ట మార్గాన మనల్ని నడిపించి తీరుతుంది. దుష్ట తరంగాలు తొలగి అదృష్ట తరంగాలు పెంపొందుతాయి. ఊర్ధ్వముఖము నుండే వీరికి అదృష్ట తరంగాలు అందుతాయి అని పదే పదే ఎందుకు చెబుతున్నాను? పంచభూత తత్వములలో ఉత్తరాభాద్ర నక్షత్రము వారు ఆకాశ తత్వానికి సంబంధించిన వారు. ఈ ఆకాశ తత్వముతో వీరు ఎక్కువగా గాలి మేడలు కట్టేస్తుంటారు. మేడలు కాదు, కోటలే కట్టేస్తుంటారు. ఏనాటికైనా నేను రారాజునే, ఆ రోజు రాబోతుంది
అని పగటి కలలు కంటుంటారు. ఊహాలోకాల్లో ఎక్కువ విహరిస్తుంటారు. అక్కడే ఉంది అసలైన బలహీనత. మాటల కంటే, ఆలోచనల కంటే చేతలు అతి ముఖ్యమైనవి. మనం చేసే కర్తవ్యంలోని దేవుడిని చూడాలి. మన కరములే శ్రీకరములు. పంచభూత తత్వమైన ఈ వేళ్ళే అన్ని పనులను చేస్తుండాలి. ఏదో అదృష్టం ఒక రోజునొచ్చి తలుపు తట్టి సహాయం అందచేయకపోతుందా అంటూ ఎదురు చూడకూడదు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మోసపోకండి. మీ కష్ట ఫలితంతో దేన్నైనా సాధించవచ్చు. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిదేవత శని. ఆ శని ఛాయ, ఆ వలయం ఎలా ఉంటుందో అలాగే వీరి చుట్టూ ఒక వలయం ఉంది. ఆ వలయంలో చిక్కుకొని ఉంటారు. అదే ఆశల వలయం. అదే కాలం చేసే మహేంద్ర జాలం. ఆ గాలంలో చిక్కుకుంటే, ఆ కోరికల ఊబిలో కూరుకుపోతే వ్యసనాలకు బానిసలు కాక తప్పదు. ఈ పరిస్థితి దుష్టగ్రహ వీక్షణ ఉంటే, కుండలిలో వక్రగ్రహ తత్వముతో ఉంటే ఇటువంటి ఫలితాలు కలుగుతాయి. అవన్నీ తొలగించుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించి మనకు ఎందులో ప్రావీణ్యత ఉందో ఆ వృత్తి చేయాలి. ఎవరో సహాయం చేస్తారులే, చూసుకుంటారులే అనే బద్ధకమే వీరి శత్రువు. ముఖ్యంగా అన్ని పనులు నెత్తిన వేసుకొని బిజీగా తిరిగేస్తుంటారు ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వారు. అన్నీ ఆదరాబాదరాగా చేసేస్తుంటారు. ఎందుకయ్యా అంటే, నీటిలో చేపలు ఒక్క క్షణం ఊరుకో, గిరగిర తిరిగేస్తుంటాయి. ఆ మీనరాశి తత్వానికి సంబంధించిన ఉత్తరా నక్షత్రం వారు కాబట్టి, జలతత్వమైన శని ఛాయ వలయం కాబట్టి, ఆకాశ తత్వము మబ్బులతో కూడుకున్నది కాబట్టి, ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఊహాలోకాల్లో గిరగిరా తిరిగేస్తూ చాలా బిజీగా ఉన్నట్టు ప్రవర్తిస్తుంటారు. క్షణం తీరిక ఉండదు అన్నట్లుంటుంది వీరి ఆదరా బాదరా చూస్తే. వీరి హడావిడి చూసి ఎదుటి వాళ్ళు ముక్కున వేలేసుకుంటారు. అటువంటి చిత్ర విచిత్రమైన ప్రవర్తనతో వీరుంటారు. ఆ తర్వాత 26వ నక్షత్రం, 26, 2+6 కూడితే 8, మళ్ళీ శని ఈ నక్షత్ర సంఖ్య. రాశి ప్రకారము నక్షత్ర అధిపతి శని, నక్షత్ర సంఖ్య శని. ఈ రెండు కలగలిపి 2 8లు 2 ఛాయాతత్వ వలయములై వెనక్కి ముందుకి వారిని చిలికేస్తుంటుంది. కవ్వం చిలికినట్టే గిరగిర తిరిగేస్తుంటారు. తమ తప్పుల్ని తాము గుర్తించలేరు. ఆ కామాగ్నికి లోనై వారినే తలుచుకుంటుంటారు. పక్కన భర్త ఉన్నా పట్టించుకోరు, భార్య ఉన్నా పట్టించుకోరు. ఇలా పురుష స్త్రీలలో ఆ దోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీరు పుట్టిన తారీఖు కూడా దుష్టగ్రహ సంబంధమైతే మరింత ఎక్కువగా ఉంటుంది. అగ్ని సాక్షిగా నేను భార్యను వివాహం చేసుకున్నాను, భర్తను చేసుకున్నాను అని ఇరు వర్గములలో అనుకుంటే ఇలాంటి తప్పుడు పనులు జరగవు. ఆ అగ్ని సాక్షిగా ఎప్పుడో పెళ్లి రోజు జరిగింది కదా, ఆ అగ్ని వచ్చి మనల్ని ఏం చూస్తాడు అని అనుకుంటాం. కానీ మీలోని కామాగ్ని అగ్ని రూపంగా మిమ్మల్ని చూస్తుంది. మీలోని క్రోధాగ్ని అగ్ని రూపంలో మిమ్మల్ని చూస్తూనే ఉంది. మీలోని జఠరాగ్ని మిమ్మల్ని చూస్తూనే ఉంది. ఈ 3 అగ్నులు
తప్పకుండా త్రికాల అగ్నులై మిమ్మల్ని ఏనాటికైనా రోగభరితం చేస్తాయి, అనారోగ్య దోషాలతో దహిస్తాయన్నది గుర్తుంచుకోవాలి. అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తకు విలువనివ్వాలి, వారి గుణగణాలకు అనుసరించి నడవాలి. అదేవిధంగా భార్యకు అనుసరించి వారికి కావలసిన అవసరాలను కూడా అందచేస్తూ ఒకరికొకరు మీవారు గొప్ప నావారు గొప్ప తేల్చుకుందామంటూ వివాదాలతో విడాకులతో విడిపోయే వారికి కూడా ముఖ్యమైన సందేశం, అగ్ని సాక్షిగా మనం ఏకమయ్యాము, అర్ధనారీశ్వర తత్వముతో మనం ఉండాలి. భర్త ఏం ఆలోచించినా ఆ నిర్ణయం సరి అయినది, భార్య ఏం ఆలోచించినా ఆ నిర్ణయం సరి అయినది. వారి వైపు తల్లిదండ్రులైనా వీరి వైపు తల్లిదండ్రులైనా ఇరువురికి మాతాపితల కింద లెక్క. మీ వారు వస్తే నేను పట్టించుకోననే భార్యలు ఉన్నారు, భర్తలు ఉన్నారు. ఇటువంటి దోషాలనన్నింటినీ తొలగించుకోవాలి. ముఖ్యంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఈ దోషాన్ని నివృత్తి చేసుకోవాలి. అందుకొక ముఖ్యమైన జ్యోతి ముద్ర, కరముద్ర నేనిప్పుడు చేసి చూపుతున్నాను. ఆ కరజ్యోతి ముద్రతో ఉత్తరాభాద్ర ముద్రతో మీలోని కామాన్ని దోషాల్ని ఈనాడే ఈ క్షణమే దగ్ధం చేసేయండి, అహాన్ని దగ్ధం చేయండి. నిజమైన మార్గములో మంచి సుగమమైన మార్గములో పయనించండి. సంసార సాగరము కాదు, స్వర్గంగా భావించండి. ఇప్పుడు నేను ఆ ముద్రని చేసి చూపుతున్నాను. ఆ ముద్రను చేస్తున్నప్పుడు మీలోని శని దోషములన్నీ, రెండు రకములుగా ఉన్న దోషములు, ఆ వలయములు తొలగిపోయి ఆ గిరి నుండి బయటపడి అన్నింటా విజయాన్ని సాధించాలి, కలసిమెలసి అన్యోన్యంగా ఉండాలి అని నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన ఉత్తరాభాద్ర శుభకర ముద్రని ఇప్పుడు నేను చేసి చూపుతున్నాను. శుక్రస్థానమైన ఈ రెండు బొటన వేళ్ళు అగ్నితత్వమైనవి, కామతత్వమైనవి, సంసార సుఖాన్ని కలిగించేవి. ఇదే భర్త భార్య స్థానములు. ఈ రెండు స్థానములను బట్టి వారి సంసార జీవితం ఎలా ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖ లక్షణములలో శుక్రతత్వం అన్నది ఎలా ఉందో సునాయాసంగా చూసి చెప్పవచ్చు. అదేవిధంగా ఈ శుక్రస్థానమైన రెండు బొటన వేళ్ళని ఇలా ఒక్కటిగా చేర్చండి. గురు సంబంధమైన రెండు వేళ్ళని ఇలా ఊర్ధ్వముఖంగా చేయండి. ఇది ఇప్పుడు ఒక జ్యోతి స్వరూపంగా మీకు కనిపిస్తుంది, జ్యోతి దీపశిఖగా కనిపిస్తుంది. ఈ దీపశిఖే మీలోని కామాగ్ని దోషాలను తొలగించేది. అధోముఖంగా ఈ కామాగ్నిని పాతాళానికి తొక్కండి, గురుతత్వంతో పైకి ఎదగండి. ఇటువంటి ముద్రను మీరు చేస్తున్నప్పుడు ఈ త్రినేత్రములో మనోనేత్రములో మీ అహాన్ని తొలగించుకొని ఇహపర సుఖాలని గురించి ఆలోచించి బేరీజు వేసుకొని అన్నింటా నేను విజయాన్ని సాధించాలి, ఈ దీపశిఖ ముద్ర వలన నాలోని దోషములన్నీ తొలగిపోతున్నాయి, ఈ దీపతత్వముతో అన్నింటినీ పాపములను దోషములను త్రిదోష కర్మలను ఆ పాప దోషములైన ప్రారాబ్ధములను సంచితములను ఆగామి అనే పాపములను దగ్ధం చేస్తున్నాను అంటూ ఈ దీపశిఖ ముద్రను చెయ్యండి. తప్పకుండా మీలోని కామ దోషములు తొలగి ఒక భార్య ఒక మాట ఒక భర్త అనే నినాదంతో సంసారంలో స్వర్గాన్ని మీకు మీరై సృష్టించుకుంటూ
ఈ దీపజ్యోతిని వెలిగించండి, గృహలక్ష్మిగా మారండి, మంచి భర్తగా కూడా పేరు తెచ్చుకోండి. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ముఖ్యమైన ఫలము మామిడి ఫలము. కాయగా ఉన్నప్పుడు పులుపుగా ఉంటుంది. అంటే ప్రథమార్థంలో వీరు కాస్త వగరుగా పొగరుగా ఉంటారు. ఆ మామిడి పండు పండిన తరువాత మధురమైన రుచి కలిగి ఉంటుంది. అదేవిధంగానే ద్వితీయార్థంలో ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఆ అమర ఫలం ఎంత మధురంగా ఉంటుందో ఆ విధంగా అనుభవాల సారంతో మధురమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా వీరికి గోవు ప్రధానమైనది కాబట్టి శుక్రవారాల్లో లేకుంటే ఆదివారాల్లో త్రిమధురం సమర్పించి, లేక గోధుమ, నల్ల నువ్వులు, బెల్లము కలిపి సమర్పించి ఆ గోవును 3 ప్రదక్షిణాలు చేసి రండి. మంచి సత్ఫలితాల్ని పొందుతారు. మామిడి వృక్షానికి వేర్ల వద్ద పాలను వదలండి. వీరికున్న దోషాలన్నింటినీ తొలగించడానికి అతి ముఖ్యమైన ముద్రని ఇప్పుడు నేను చిత్రించి చూపుతున్నాను. అదే సువర్ణ సురభి గోలక్ష్మి ముద్ర. ఆ గోలక్ష్మి ముద్ర వలన మీలోని శని దోషములు, ఛాయా దోషములన్నీ తొలగి అన్నింటా విజయాన్ని సాధించాలి. ఆ గోమాలక్ష్మి మీ ఇంట అడుగు పెట్టాలి. కనకదార పంట పండించి తీరాలి. సురభి అన్నది ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి అతి ముఖ్యమైన ముద్ర. ఆ ముద్ర కామధేనువు అని అతి ముఖ్యమైన ముద్ర. అది గోపురమే మూపురంగా ఆ గోవుకు ఆకృతి దాల్చింది. ఆ మూపురమే ఓంకార ఆకృతిగా ఇలా ఓంకార తత్వముతో ఆ కామధేనువు యొక్క ఆకృతి ఎలా ఉందో ఇప్పుడు మనం ఆ గోమాలక్ష్మి యొక్క, హరిద్ర లక్ష్మి యొక్క, దరిద్ర దోష నివారణ లక్ష్మి యొక్క గంగాజల మిళితమై, గోపాద ధూళి సమ్మేళనమై, సువర్ణ వర్ణమై, ఆకర్షణ తరంగాలతో, విశాలమైన రెక్కలతో, నెమలి ఈకలతో కూడుకున్న తోకతో, ఈ నెమలి ఈకల తోకే సర్పదోష నివారణ కలిగించేది. అటువంటి శక్తితో గోలక్ష్మి యొక్క వాలముతో ఆ లక్ష్మీ నివాస స్థానమైన ఈ తోక అగ్రభాగాన ఆ లక్ష్మి కొలువై ఉంటుంది. ఈ చంద్రతత్వము కూడా చంద్ర సహోదరి కాబట్టి ఓంకారంలో ఇమిడి ఉంది. ఈ ఓంకార ఆకృతియే ఇలా సర్వత్రా నిండి ఉంది. ఓం అనే నినాదంలోనే అనేక త్రిశక్తులు ఏకమై సరస్వతిగా విద్యను, విజ్ఞానాన్ని అందచేస్తుంది. పాలసంద్రమునా ప్రభవించినావు, పద్మాలయమునా శోభించినావు. పాలసంద్రమునా ప్రభవించినావు, పద్మాలయమునా శోభించినావు. బ్రహ్మ మహేశ్వర సన్నుతులందిన శ్రీకరి శుభకరి సిరిమాయమ్మ, శ్రీహరి హృదయ రాణి రావమ్మ లేవమ్మ, శ్రీ మహాలక్ష్మి రావమ్మ మా తల్లి. సువర్ణ సురభి ఉత్తమ ఉత్తరా భాద్రపద గోపాద గోలక్ష్మి ముద్రని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. ఆ తల్లి యొక్క కరుణ కటాక్ష వీక్షణాన్ని మనం పొందుతున్నాం. ఓంకార గోపుర మూపుర ఆ రెక్కల నుండి వీస్తున్న గాలి పవన తరంగములు మీ ఇంట ప్రవేశించి దుష్ట తరంగములను ఆవలికి పారదోయాలి. అదేవిధంగా ఈ నెమలి పింఛము సర్పదోషములనన్నింటినీ
మీ మది నుండి, మీ గది నుండి తొలగించాలి. మీ పిల్లా పాపలతో అష్టైశ్వర్య భోగ భాగ్యములతో ఆయురారోగ్యములతో ఈ కామధేనువు యొక్క గోపాద గోలక్ష్మి ముద్ర వలన మీ ఇంట కనకదార పంట పండి తీరాలని ఈ సువర్ణ సురభిని వేడుకుంటున్నాను. ఈ కామధేనువును వేడుకుంటున్నాను. ఉత్తమ స్థానాధిపతి అయిన కుబేర అనుగ్రహం కలిగించమని మీకందరికీ కలగాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఈ భక్తి తరంగముల నుండి ఈ కామధేనువు కరుణ కటాక్ష వీక్షణము మీ ఇంట ప్రవేశించాలి, అన్నింటా విజయాన్ని సాధించాలి. రావమ్మ మా తల్లి లక్ష్మి, సుప్రభాతమిది తెల్లవారినది, శ్రీకరి శుభకరి సిరిమాయమ్మ, శ్రీహరి హృదయ రాణి రావమ్మ, లేవమ్మ శ్రీ మహాలక్ష్మి, రావమ్మ మా తల్లి లక్ష్మి, లేవమ్మ శ్రీ మహాలక్ష్మి, రావమ్మ మా తల్లి లక్ష్మి. ఇప్పుడు నేను చిత్రించిన సువర్ణ సురభి ఉత్తమ ఉత్తరాభాద్రాపద గోపాద గోలక్ష్మి ముద్ర వలన మీ ఇంట అష్టైశ్వర్యాల పంట పండి తీరాలి. ఆ కామధేనువు కోరినవన్నీ మీకు ప్రసాదించాలి. ఓంకార ప్రెక్కలతో మీ ఇంట ప్రవేశించాలి. నెమలి ఈకలతో మీ ఇంట ఉన్న సర్పదోషాలను, రాహుకేతు దోషాలను తొలగించాలి. వాడి అయిన కొమ్ములతో మీ భూగర్భములో దాగిన దోషములన్నింటినీ పెకలించి ఆవలికి విసిరేయాలి. ఆ మెడలో ధరించిన సువర్ణ ఆభరణముల నుండి సువర్ణ కాంతులు మీ ఇంట ప్రవేశించి అంధకారాన్ని తొలగించాలి. ఆ క్షీరాబ్ది కన్య ఆ పాలధార శివలింగ అభిషేకము చేసి ఆ అభిషేకపూరితమైన క్షీరము, ఆ అమృత తత్వము మీ ఇంట ప్రవేశించి మీ ఇంట అన్ని అదృష్ట ఫలితాలను